వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నెల్లూరులోని వైష్ణవాలయాలు హరినామ స్మరణలతో మారుమోగుతున్నాయి. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి భక్తజన సంద్రమైంది. ఉత్తర ద్వారంలో ఉభయ నాంచారులతో కలిసి స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆల్వారులు ఉభయ దేవేరులతో కలిసి సర్వాలంకార శోభితుడైన శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చి తరింపజేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి వేడుకలు జిల్లా వ్యాప్తంగా నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉత్తర వాకిలిలో స్వామివారిని దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందనేది నానుడి. అలానే భక్తులకు స్వర్గలోక ప్రాప్తి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అటు స్వామివారు సైతం ముక్కోటి దేవతలతో కలిసి గరుత్మంతునిపై వైకుంఠ ద్వారం ద్వారా భూలోకానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఇవాళ వేకువజాము నుంచి ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని తల్పగిరి రంగనాథ స్వామివారి సన్నిధి, మూలాపేటలోని వేణుగోపాల స్వామి దేవస్థానం, మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు ప్రముఖ ఆలయాలైన నరసింహకొండలోని నరసింహస్వామి, పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాలు భక్తజనులతో కిక్కిరిసిపోతున్నాయి.